అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా పల్లెటూరులోని సాదాసీదాగా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళని అడిగినా చెప్తారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారికి మెయిన్ ఏమైంది, అసలు ఆయన ఆలోచనలు ఏంది అని అడిగితే ఆయనకు అభివృద్ధి అంటే ఇష్టము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అమరావతి కాలపిల్లలన్నిట్టు అమరావతి అనే పేరు చెప్తారు, అదేవిధంగా పోలవరం అనే పేరు చెప్తారు. అభివృద్ధిలో భాగంగా టీసీఎస్ అంట, ఇన్ఫోసిస్ అంట, అదేవిధంగా అమెజాన్ రప్పిస్తున్నాడు, లూలు మాల్ రప్పిస్తున్నాడు. ఇట్ట పదాలు పలకని చేతగాని వాళ్ళక్కడ ఇటువంటి పేర్లలో దాదాపు చాలా మంది చెప్పగలుగుతారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం ఏదంటే అభివృద్ధిలో భాగంగా ఇవన్నీ అని. సరే, ఇందులో భాగంగా ముఖ్యంగా కీలకమైనటి రెండు ఆయన చెప్పకనే చెప్పాడు. నాకు పోలవరం అనేది అమరావతి అనేది నాకు రెండు కళ్ళు లాంటివి, వాటి యొక్క అభివృద్ధి అంటే నాకు చాలా ఇష్టము, ఆ దిశగా నేను మన రాష్ట్రాన్ని పయనింపజేస్తాను అని నిన్న చెప్పకనే చెప్పినాడు. దానికి సంబంధించిన ముఖ్యమైన వార్త ఈనాడులో ప్రధాన బ్యానర్లో వచ్చింది. నేనేదో వర్ణించడం కాదు, కేవలం వివరించడమే ధ్యేయంగా మేము ముందుకైతే నేను వచ్చాను. క్లియర్గా ఏముందో అది ఉందని నేను చెప్తాను. అది కేవలం అది మాత్రమే నా ఉద్దేశం. 2027 డిసెంబర్కు పోలవరం అంట. ఇప్పుడు 2024, 2027 డిసెంబర్కి, 2027 కాకుంటే 2029. నాకైతే స్పష్టమైన నమ్మకం ఉంది. ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి టర్మ్లో ఈ యొక్క పోలవరం అనేది కంప్లీట్ అయిపోయి దానివల్ల మన రాష్ట్ర రైతులతో పాటు వివిధ రాష్ట్రాలకు కూడా ఈ పోలవరం జలాలు పంపించే అవకాశం ఉంది. ఇది ఒక భారతదేశానికి ఆ యొక్క అసెట్ అని చెప్తాం. పోలవరం 2027 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పినారు. గతంలో వైసీపీ హయాంలో ఆయన ఆయన అన్నట్టు ఎందుకు తొందర అన్నిటి మీద కామెంట్లు చేస్తాడు కదా, అట్లా కాదు, సాక్షాత్ సీఎం హోదాలో ధైర్యంగా చెప్పగలిగినాడు 2027 పోలవరం కంప్లీట్ అవుతుందని. 2026 అక్టోబర్ నాటికి నీటి నిల్వలు ప్రారంభిస్తాము. 2027 పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది, కానీ 2026కి దాంట్లో నీటి నిల్వ ప్రారంభిస్తామని చెప్పినారు. దశల వారీగా నీళ్లు నిలుపుతూ పోవాలి. కేంద్రంతో చర్చించాక తుది నిర్ణయం ఖరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెల్లడి. అమరావతి పోలవరం రెండు కళ్ళు, ఆ రెండు కళ్ళు పొడి చేసి ఏపీని అంధకారంలోకి నెట్టేశారంట గత వైసీపీ నాయకులు. ప్రాజెక్టు రెండో దశ లెక్కలు అంచనా వేసి కేంద్రానికి లేఖ, ఆ నిధులను సాధిస్తాం సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చిన దాదాపు 50,000 కోట్లు 60,000 కోట్లు అప్పులు చేశారని చెప్తా ఉన్నారు. అప్పులు ఎందుకు చేస్తున్నారు? గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అనేక అప్పులు 11 లక్షల కోట్ల అప్పులు చేసింది. దానివల్ల ఇవాళ మన రాష్ట్రానికి ప్రతి నెల 6,000 కోట్ల రూపాయల మేర వడ్డీయే కడుతున్నాం మనం. ఒక్క నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ. వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి దాదాపు 7 నెలలు అయింది. 6,000 కోట్ల వడ్డీ కట్టాలంటే 42,000 కోట్లు కావాలి. వీళ్ళకి వడ్డీలు కట్టడానికి 42,000 కోట్లు అయింది. ఇంక అప్పులు ఎందుకు చేయరు? అప్పులు చేసి ఆగింది, దాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం అంటూ చేస్తున్నారు. ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్రం అప్పులు చేస్తుందంటే మీరు క్లారిటీగా ఇదైతే అర్థం చేసుకోండి అని నేనైతే చెప్పకనే చెప్తున్నాను. పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్కు పూర్తవుతుందంటున్నారు. 2026 అక్టోబర్ నుంచి నీటి నిల్వ చేసేందుకు వీలుగా నిర్మాణం పూర్తి చేయమని చెప్పాము. ఒకేసారి కాకుండా దశల వారీగా నీళ్లు నిలబడుతూ పోవాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆయన సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలవరం కార్యాచరణ ప్రకటించారు. ఈ కార్యాచరణ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలియజేశాం. మా మంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఢిల్లీ వెళ్ళి కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఈ ప్రణాళిక వివరిస్తారు. విదేశీ నిపుణులు బృందం కేంద్ర జల సంఘంతో చర్చిస్తారు. వాటి అభిప్రాయాలు తెలియజేస్తారు. తర్వాత తుది ప్రణాళిక ఖరారవుతుందని సీఎం వెల్లడించారు. దాంట్లో ముఖ్యంగా కొన్ని పాయింట్లు అంటూ వివరించారు. ఆ పాయింట్లు ఏదో ఒకసారి చెప్తాను. 2025 డిసెంబర్కు కొత్త డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయాలని చెప్పాం. ప్రధాన డ్యామ్ గ్యాప్ 2 పనులు 2027 డిసెంబర్ వరకు పూర్తవుతాయి. 2026 అక్టోబర్ నుంచి నీటి నిల్వ చేయడం ప్రారంభించేలా పనులు పూర్తి చేస్తాము. కేంద్ర డయాఫ్రమ్ వాల్ ప్రధాన డ్యామ్ సమాంతరంగా నిర్మించే అంశం పరిశీలిస్తున్నాం. ఎడమ కుడి కాలువలను అనుసంధానం పనులు ఏడాదిన్నరలో పూర్తి. అప్రోచ్ ఛానల్ 2026 జూన్లోపు, స్పిల్ ఛానల్ 2027 జూలైకి, పైలట్ ఛానల్ 2027 మే నాటికి పూర్తి అంట. ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ 2027 ఫిబ్రవరికి,
అదేవిధంగా ఎగ్జిట్ ఛానల్ 2027 ఏప్రిల్కు, టన్నల్ 2027 ఫిబ్రవరికి పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా అమరావతి యొక్క పనులు పరుగు అంట. దానికి సంబంధించిన ఒక ఆర్టికల్, రాజధానిలో మరో 24,276 కోట్ల పన్నులకు ఆమోదం. ఇప్పటి వరకు 45,249 కోట్లకు CRDAకు పచ్చజెండా. 3 రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. ఇప్పుడు ఈ డబ్బులన్నీ అమరావతి పైన ఎందుకు పెట్టాలా, ఇట్లా ఏది కొంతమంది విచక్షణ లేకుండా, క్లారిటీ లేకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఒక అంత చిన్న మొక్క ఉంటుంది, ఆ మొక్కను ఇది కూరగాయల మొక్క, దాని కూడా ఏదైనా కూర చేసుకోవచ్చు, ఏదో చేసుకోవచ్చు. కానీ అది పెరిగి పెద్దదైనప్పుడు దానికి అనేకాది కాదు ఫలాలు వస్తాయి. దానివల్ల దాన్ని కూర చేసుకోవచ్చు, మళ్ళీ దానికి వచ్చే గింజలతో మళ్ళీ అనేక మొక్కలు నాటుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఆలోచన అదే. ఇప్పుడు అమరావతిని కన్నా డెవలప్ చేస్తే దాని నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెట్రో ట్రైనే వేసుకుందాం. మెట్రో ట్రైను హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, అదేవిధంగా ముంబై కానీ, ఇటువంటి సిటీస్లో ఒక్క ట్రైన్ జర్నీ, మెట్రో ట్రైన్ ఒక్కొక్కసారి ఫుల్ జనాలు ఉంటారు. ఆ యొక్క ట్రైన్ ఒక చోట నుంచి వేరే చోటకి ఎండ్ ఆఫ్ ద డెస్టినీ తీసుకునే టైంకి ₹1,00,000 అనేది ప్రభుత్వానికి మిగులుతుంది. అలా అమరావతిని అట్లా డెవలప్ చేసినప్పుడు డబ్బులు అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. దానివల్ల ఈజ్ ఆఫ్ బిజినెస్ వస్తుంది. దాని కింద ఆ యొక్క మెట్రో దగ్గరలో చాలా షాప్స్ అన్నీ ఏర్పడతాయి. దాని యొక్క భూములు విలువ పెరుగుతాయి. అదే తద్వారా రాష్ట్రం యొక్క విలువ పెరిగిపోతుంది. ప్రతి భూమి విలువ పెరిగినప్పుడు అదేవిధంగా ఈ షాపుల్లోని ఏదైనా అమ్ముతూ ఉంటారు కదా, వాటి వల్ల ట్యాక్సేషన్ పెరిగిపోతుంది. దీనివల్ల గతంలో 2,94,000 కోట్ల బడ్జెట్ మన ఆంధ్ర రాష్ట్రానికి ఉండింది. దీన్ని క్రమంగా 5,00,000 కోట్ల వరకు బడ్జెట్ తీసుకెళ్లొచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఆదాయం అనేది వస్తే. అట్లా కాకుండా వచ్చే డబ్బులు అమరావతి పైన పాటు పెట్టుకుంటా చిల్లరగా చేస్తే అమరావతి అనేది డెవలప్ కాదు. ఎక్కడ వేసిన గొంగలి అన్నట్టు గత వైసీపీ ప్రభుత్వంలో 3 రాజధానులు అని చెప్పారు కదా, అట్లే ఉండిపోతుంది. సో అమరావతి డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ఎంతైనా అవసరం. ఇఫ్ అమరావతి కన్నా డెవలప్ అయితే అక్కడికి ఆల్రెడీ గూగుల్ కంపెనీ అనేది అక్కడికి వస్తుంది. దాంతోపాటు అమెజాను ఇట్లాంటి ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలు అమరావతికి వచ్చి ఆ యొక్క కంపెనీ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకునేదానికి వాళ్ళ యొక్క ఆలోచన దిశగా పైన చేస్తున్నారు. సో ఈ విధంగా డెవలప్మెంట్ దిశగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు ఉన్నాయి. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.